నమస్తే అన్న, ఇది ఒక సీక్రెట్ టెక్నాలజీ. మన ఒక ఫోటో ద్వారా మన బాడీని కనెక్టివిటీ చేసి మనకు చేతబడి లెక్క చూపిస్తారు. చేతబడి అని చెప్తారు, చేతబడి అని మనకు బెదిరిస్తారు. కానీ ఇది చేతబడి కాదు, ఇది ఒక టెక్నాలజీ. సో ఇది నడిపిస్తుర్రు గల్ఫ్ కంట్రీ, బహ్రెయిన్ నుంచి, గల్ఫ్ కంట్రీ నుంచి కూడా కోవైట్లో కానీ మస్కట్లో కానీ అక్కడ కూడా నడుస్తుంది. అంటే మెయిన్ టీం ఆడ ఉంది, ఇంకో టీం ఇండియాలో ఉంది. రెండు టీంలు మొత్తం ఒక 200 మంది ఉన్నారు మెయిన్ అన్నట్టు వీళ్ళు. అయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను దీని గురించి వీడియోలు వేసుకుంటూ వస్తున్నా. సో అందరికీ తెలుసుకోవాలని వీడియోలు వేసుకుంటూ వస్తున్నా. దీంట్లో అన్ని విధాలుగా ఉంటుంది. ఒక్క మనిషిని ఎలా అయితే డ్యామేజ్ చేయాలో అలా చేయగలుగుతారు. ఇంకోటి, మనకు అబద్ధం చూపిస్తారు, అబద్ధం మాట్లాడతారు, నిజం తెలియనియరు. అయినా దీంట్లో తొందర మనం నిజం తెలుసుకోలేము. ఇంకోటి, ఈ భాగంలో ఒక భాగంలో అరబ్ వాళ్ళు ఉంటారు, ఒక భాగంలో ఇండియా వాళ్ళు ఉంటారు. సో ఈ భాగంలో మనకు టార్చర్ పెడతారు. చెవు నుంచి కళ్ళ నుంచి ఇటు ముఖం, ఈ మందమే మనకు టార్చర్ పెడతారు. ఓకేనా? వాళ్ళు ఒక మనిషికి దగ్గర చేయాలంటే ఇట్లా మీదికి చూపిస్తారు, ఒక పక్కకు వినమంటారు. చెవుల మాటలు ఫస్ట్ చెవులో విడిచిపెట్టి తర్వాత మనకు ఒక పక్క కూకోమంటారు. ఇట్లా సీట్లు లెక్క ఉంటుంది, హాల్ లెక్క ఉంటుంది. అంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక హాల్ లెక్క క్రియేట్ చేస్తారు, లేకపోతే ఒక స్టేడియం లెక్క క్రియేట్ చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి. సో ఒక రూమ్ లెక్క క్రియేట్ చేస్తారు, అట్లా కూడా చేస్తారు. ఇంకా మొత్తం క్రియేటివిటీ ఉంటుంది. ఈ టెక్నాలజీలో కనెక్ట్ ఉంటే మొత్తం క్రియేటివిటీతోని నడుస్తుంది. ఇంకోటి, చాలామందికి ఇట్లా చేతబడి అని కోట్లు ముంచిర్రు, నెక్స్ట్ తీసిర్రు. అండ్ బ్లాక్మెయిల్ చేసుడు, మనుషులను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏడ చెప్పొద్దు, అట్లా చెప్తే ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తే అట్లా చెప్తాం, లేకపోతే నీ పాలలకు చూపిస్తాం, నీ ఊరోళ్ళకు చూపిస్తాం, మీ అమ్మ నాన్నకు చూపిస్తాం, వాళ్ళకు వీళ్ళకు చూపిస్తాం అని ఇట్లా బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. కానీ భయపడద్దు, ఈ టెక్నాలజీతోని ఎవరు భయపడద్దు. ఎందుకంటే చాలా రోజుల నుంచి, ఒక 15 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. కానీ మెయిన్ టీం ఏమో బహ్రెయిన్లో ఉంది, మిగతా టీం ఇండియా నుంచి కూడా ఉన్నారు, అటు నుంచి కూడా ఉన్నారు. అయితే వీళ్ళు కలిసి నడిపిస్తుర్రు. వీళ్ళేమో వీళ్ళు లేడీస్ ఏమో పోయి ఇక్కడ నుంచి ఇంట్లో పని చేసుకుంటారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు తెలియకుండా మనకు వాళ్ళ గ్రూప్లో కూడా అచ్చేటట్టు చేస్తారు. వాళ్ళు ఫేస్బుక్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు కానీ, ఐఎంఓ, ఇంకా షేర్ చాట్, అన్నిట్లో వీళ్ళు గ్రూపులలో కూడా ఉంటారు. ఓకేనా? సో ఒక మనిషికి ఏ విధంగా అయితే ఆయనకి స్కామ్ చేయాలి, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి స్కామ్ చేయాలి, లేకపోతే ఏ విధంగా అయితే డ్యామేజ్ చేసి మనకు కమిషన్ దొరుకుతుందో ఆ విధంగా వాళ్ళు చేస్తారు. సో నా వెనకాల వీళ్ళకు గల్ఫ్ కంట్రీ నుంచి ఒక 5 కోట్లు నన్ను చూపించి తీసింది. మొత్తం టోటల్ 50 కోట్లు వీళ్ళు తీయడం జరిగింది నా వెనకాల. అంటే వీళ్ళు 2020 నుంచి నన్ను ట్రాప్ చేసి పెట్టిర్రు, కానీ నన్ను చెవుల మాటలు ఇడిచిపెట్టలే. 2023 నుంచి నన్ను చెవుల మాటలు ఇడిచిపెట్టిర్రు. ఓకేనా? అప్పటి నుంచి నాకు తెలిసింది ఇది ఒక టెక్నాలజీ అని. అంటే నా రూమ్మేటే ముందట ఉండి నడిపిస్తుండు ఈ కథ మొత్తం. అంటే నా ఫేస్ వేసి చూపించడం కానీ, వేరేళ్ళకు బెదిరించడం కానీ, వేరేళ్ళకు నన్ను చూపించి ఇప్పుడు నడుస్తుంది. ఎట్లా అంటే నన్ను చూపించి వేరే వాళ్ళని బెదిరించడం, మీకు ఎట్లా తిడుతున్నాం, మీ మీద అట్లా చేస్తున్నాం, ఇట్లా ఉంచుతున్నాం, అట్లా అని బెదిరించడం, మీకు కూడా అట్లా చేస్తాం అని బెదిరించడం. సో ఇంకా అంటే వీళ్ళకు మన బాడీకి ఏ విధంగా నొప్పి పెట్టాలో ఆ విధంగా పెట్టగలుగుతారు. సో ఈ టెక్నాలజీ ఉంటే ఒక మనిషికి ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేయగలుగుతారు. ఇది నిజం. ఇంకోటి, భయపడితే మాత్రం ఎక్కువనే భయపెట్టిస్తారు. ఒకవేళ భయపడలేరు అనుకో, మంచిగా గట్టిగానే నిలబడితే అవుతుంది. సో నిలబడకపోతే ఏది కాదు.
ఇంకోటన్నా ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో ఉండే ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి అన్న కూడా చూడాల్సిన వీడియో, సో షేర్ చేయాల్సిన వీడియో. ప్రతి ఒక్క కంపెనీలో వీళ్ళు కనెక్టివిటీలో ఉన్నారు. కనెక్టివిటీలో ఉండి ఏం చేస్తారు అంటే ఒక్కొక్క మనుషుల మీద పైసలు కూడా తీస్తారు. వాళ్ళకు మీకు ఒక 100 దినార్లు వస్తే వీళ్ళు 150 దాకా కడ చేపిస్తారు. ఇట్లా కూడా చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఒక డెడ్ బాడీ వెనుక, ఒక హిందూ డెడ్ బాడీ వెనుక వీళ్ళకు దాదాపు 10 నుండి 50 కోట్లు దాకా వీళ్ళకు దొరుకుతుంది. ఎట్లా అంటే నువ్వు ఒక 2-3 కంట్రీలు తిరిగినావు అనుకో, అట్లా కూడా దొరుకుతుంది. సో మీ పాస్పోర్ట్ మీద ముద్ర ఉండాలి. ఎటు పోయి మీ పాస్పోర్ట్ మీద ముద్ర ఉంటే గల్ఫ్ కంట్రీకి వచ్చినట్టు వాళ్ళకు పైసలు దొరుకుతుంది. సో ఈ పైసల కోసం కూడా మందిని కూడా చంపుతుర్రు. ఫస్ట్ ఇంటి దిక్కు నుంచి వాళ్ళ పాలతోటి ఎవరితోటి వీళ్ళు కమిషన్ మాట్లాడుకుంటారు. 5 లక్షల 10 లక్షల కమిషన్ మాట్లాడుకొని తర్వాత అటు స్టార్ట్ చేస్తారు అంటూ. లేకపోతే చెవుల మాటలు ఇడిచిపెట్టి చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. లేకపోతే తెలియకుండా కూడా ఏదో ఒక విధంగా మన ఇంటి దిక్కు కానీ ఏదో చెడు పని చేపియడం, మన ఇంటి దిక్కు కానీ నెక్స్ట్ లేకపోతే మన బాకీల బాధకు కొద్దిగా మనకు ఈ టార్చర్ పెట్టించడం కానీ ఇట్లా కూడా ఉంటుంది. అంటే ఒక్క మనిషికి ఏ విధంగా అయితే పడగొట్టాలో ఆ విధంగా వీళ్ళు పడగొడతారు. ఇది నిజం. సో నాకు కూడా చాలా మట్టుగా నా ఫ్యామిలీలో కానీ నన్ను గొడవ పెట్టించడం కానీ, నా ఫ్యామిలీకి కోపం ఎక్కించుడు కానీ, వీళ్ళు కోపం ఎక్కిస్తారు. మనకు సూసైడ్ చేసుకునేటట్టు మాటలు కూడా చెప్తారు. సో మనకు తాడు కూడా చూపిస్తారు, ఊరి తాడు వేసుకునేటట్టు అట్లా కూడా చూపిస్తారు. చాకు మనకు పోడ్చుకునేటట్టు ఇట్లా కోపం కూడా ఎక్కిస్తారు. సో మనది మనమే కోపం ఎక్కి సూసైడ్ చేసుకోవాలి, అట్లా కూడా చేస్తారు. ఒకవేళ ఇంటి దిక్కు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసి మళ్ళీ ఇటు సూసైడ్ చేసుకోవాలని ఇట్లా కూడా క్రియేట్ చేస్తారు. అట్లా చాలామందిని చంపారు వీళ్ళు. సో వీళ్ళు లంబడోలే, నేను లంబడోనే. వీళ్ళు ఉన్నది సిరిసిల్ల డిస్టిక్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ నుంచి ఉన్నారు. నాది సిరిసిల్ల. సో ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి మాట్లాడచ్చు. నా ప్రతి ఒక్క వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. యూట్యూబ్లో నాయక్ వీడియోస్, నెక్స్ట్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తున్న వీడియోస్. ఓకే అన్న. అయితే చూడండి, ఈ సమాజంలో ఇదొక టెక్నాలజీ ఉంది. సో నేను ఇప్పుడు నేను బైరల్లో కూడా 1 సంవత్సరం మస్తు కష్టపడ్డా అక్కడ. కానీ అక్కడ కాలే, ఎందుకంటే వాళ్ళ మొత్తం అక్కడ కనెక్టివిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా దగ్గర చేస్తారు మనుషులను. సో ఇండియాలో కూడా ఇప్పుడు నేను వచ్చి ఒక 6 నెలలు అయిపోయింది. ఇక్కడ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను సెంట్రల్ గవర్నమెంట్లో హమీషాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ డీజీపీకి కూడా ఇవ్వడం జరిగింది. సో డిస్టిక్ ఎస్పీకి కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఫస్ట్ నా ఎఫ్ఐఆర్ తీసుకోలే, ఆ తర్వాత పిటిషన్ మళ్ళీ నేను ఇంకోటి పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఆ పోస్ట్ ద్వారా కూడా వెళ్ళింది. సో నేను ఇప్పుడు దీనికి కోర్టులోనే కొట్లాడాలి దీని గురించి. ఓకే అన్న. అయితే ఎవరన్నా ముందుకు వచ్చి మరి సపోర్ట్ ఇస్తామంటే రావచ్చు, నో ప్రాబ్లం. సో నా వెనకాల వాళ్ళు 5 కోట్ల కోసం నన్ను చూపించి తీసిర్రు. మళ్ళా నా వెనకాల వీళ్ళకు నేను ఒక 2 కంట్రీలో పని చేసిన, 2 కంపెనీలో, మస్కట్లో గల్ఫర్ కంపెనీలో పని చేసిన, బైరాన్లో ఏమో అల్గానిం కంపెనీలో పనిచేసిన. అంటే వీళ్ళు అల్గానిం కంపెనీలో కూడా వీళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క కంపెనీలో వీళ్ళు గల్ఫ్ కంట్రీలో ప్రతి కోయట్లో కానీ, మస్కట్లో కానీ, బైరాన్లో కానీ ప్రతి ఒక్క కంట్రీలో కూడా వీళ్ళు కనెక్టివిటీలో ఉన్నారు. సో ఇంకా చాలామందికి తెలవాలి గల్ఫ్ కంట్రీలో ఉండే అన్నలకు. సో జాగ్రత్త, ఇట్లాంటిది ఏమన్నా వస్తే ఒకవేళ చుట్టి వచ్చేయండి, లేకపోతే కొద్దిగా ఓపిక పట్టండి. అంటే ఇట్లాంటి మీకు వాళ్ళ గ్రూప్లో పోయినా కానీ మీకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే కనుక కొద్దిగా ఓపిక పట్టాలి. అంటే మనకు కోపం ఎక్కిస్తారు, మనకు ఫుల్ తిడతారు, చెవుల అమ్మని అయ్యని అది ఇది తిడతారు, కోపం ఎక్కిస్తారు సూసైడ్ చేసుకునేటట్టు.
మీ ఊరోళ్ళకి చూపిస్తాం, నీ వాడలోకి చూపిస్తాం, అదంతా వేస్ట్. వీళ్ళ దగ్గర ఏ ఒక్క ప్రూఫ్ లేదు. వీళ్ళు ప్రూఫ్ తీసుకొని ఇగో నేను ఇక్కడ వస్తున్నా అని వాళ్ళు ఏ ఒక్క చెయ్యరు, ఓన్లీ బెదిరిస్తారు అంతే తప్ప నీకు ముందు వాళ్ళు రారు. వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదు. ఓకేనా? నీ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు మరి నేను చాలా రోజుల నుంచి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా. మరి వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే ముందట రావచ్చు కదా. నా ప్రూఫ్ ఏదైనా ఉంటే ముందు రావాలి. ఎందుకు వస్తలేరు? రారు. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో కూడా ఇక పెద్ద ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి 6 నెలలు అయింది. అందుకోసం నేను ఇక్కడ కూడా అన్ని జాగాల పోలీస్ వ్యవస్థలు ఇచ్చినా కానీ పోలీస్ వ్యవస్థలు ఇచ్చినా వాళ్ళకు కూడా కనెక్ట్ చేసిర్రు, ఛానళ్ళకు కూడా కనెక్ట్ చేసిర్రు. ప్రతి ఒక్క వ్యవస్థలో ఇప్పుడు కనెక్టివిటీలో ఉంది. ఛానళ్ళు కానీ నా వీడియో ముందుకు పోకుండా వేరేళ్ళు వినకుండా ఇట్లా కూడా చేసిర్రు. సో ఇప్పుడు కోర్టులకు కూడా ఇది కేసు ఇట్లా ఇది ముందుకు సాగద్దు. సో ఇక్కడ సిబిఐ, మన హైదరాబాద్ సిబిఐ కూడా ఇస్తే వాళ్ళకు కూడా ఒక జోక్ నేను ఏదైతే నేను చెప్తున్నానో వాళ్ళు ఒక జోక్ లాగా తీసుకొని ఇదంతా వేస్ట్ ముచ్చట అని చెప్పేసారు. కానీ నా వెనకాల నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ఇలా కాకపోతే రేపు నేను ఎట్లా కొట్లాడతా 50 సంవత్సరాలు కానీ. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళు నా వెనకాల చేసిర్రు 5 కోట్ల కోసం. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి మా పాలలను దగ్గర చేసి ఇటు నా భూములు కమిషన్ మాట్లాడుకున్నారు. ఒకవేళ నేను అక్కడ మానసికంగా చచ్చిపోతే కనుక ఎట్లా వీళ్ళు చంపాలని నన్ను మొత్తం ప్లాన్ చేసుకొని చేసిర్రు. నా రూమ్మేటే దగ్గర ఉండి చెప్పించిండు. ఇతను పాటితండ ఇందల్వాయి మనిషి. సో గోపాల్, వీళ్ళ తండ్రి పేరేమో మొజ్జ. అయితే వీళ్ళు మళ్ళీ ఏం చేసిరంటే నన్ను ఇక్కడ కూడా ఇప్పుడు ప్రతి జాగాలో నేను ఇచ్చిన కాడ ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటూ పోతుర్రు. సో ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా కనెక్ట్ చేసుకుంటూ పోతుర్రు. ఎందుకు? ముందు నుంచి వీళ్ళు కనెక్ట్ చేయలే, ఎవరిని అంత మందిని దగ్గర చేయలే. మరి ఇప్పుడే ఎందుకు వేస్తుర్రు? ఇప్పుడు నేను గట్టిగా నిలబడ్డా కాబట్టి నేను ఎట్లా పట్టిస్తా అని నేను ఒక హోప్తో నడుస్తున్నా కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అందరినీ వేసుకుంటా పోతుర్రు ఇక. సో మంచిదే, అందరికి తెలవాలని నేను చేస్తున్నా. సో వాళ్ళు కూడా వేసుకుంటూ వస్తుర్రు, మంచిదే. కానీ నా దగ్గర కూడా ఒక లెక్క ఉంది. సో ఎవరి దగ్గర లెక్క అంటే నేను 100 కోట్లకు 5 కోట్లు ఇస్తా, 500 కోట్లకు 10 కోట్లు ఇస్తా, 50 కోట్లకు 2 కోట్లు ఇస్తా. ఎవరన్నా ఈ టెక్నాలజీ ఒక టీం ఉంటే కనుక ముందుకు రావచ్చు. సో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ ద్వారా నేను ముందు ఉండి ఈ పని నడిపిస్తా. సో నా దగ్గర ఒక 100 మంది ఉన్నారు. ఎవరైనా టీం ఉంటే కనుక రావచ్చు. ఓకేనా? ఈ టెక్నాలజీ, సో ఈ టెక్నాలజీ పరంగా కూడా నేను చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ నేను ఫస్ట్ గవర్నమెంట్లో మొత్తం పర్ఫెక్ట్ ఇచ్చే నేను ఈ పని చేస్తున్నా. అంటే ఇది పట్టించుకుంటలేదు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇప్పుడు కోర్టు కూడా సరే పట్టించుకోదు. సో సపోర్ట్ కూడా ఎవరు రారు. అలాంటప్పుడు నేనేం చేయాలి? నాకు కూడా ఇది ఒక టెక్నాలజీ కావాలి కంపల్సరీ. అది అయితే చూద్దాం. మరి ఇది టైం పడుతుంది, ఎక్కువ రోజులు, సరే అన్న. కానీ ఇది ఒక టెక్నాలజీ, చేతబడి కాదు. చేతబడి అని మనకు క్రియేట్ చేసి చూపిస్తారు. క్రియేట్ చేసి ఇప్పుడు ఈ కనెక్టివిటీలో ఉంటే నేనేమైనా క్రియేట్ చేసి మీకు చూపించచ్చు. సో మీరు కూడా నన్ను ఏమైనా క్రియేట్ చేసి చూపించచ్చు. లేకపోతే కొట్టినట్ట తిట్టినట్ట. ఇప్పుడు మీ ఫేస్ చూసుకుంటా నేను మాట్లాడితే మీకు మాటలు వస్తాయి, నా ఫేస్ చూసుకుంటా మీరు మాట్లాడితే నాకు మాటలు వస్తాయి. ఈ కనెక్టివిటీలో మీరు ఏం చూపించినా నాకు కనిపిస్తుంది. నా ఫేస్ చూసి మీ ఫేస్ చూసి నేనేం చూపించాలనుకున్నా మీకు కనిపిస్తుంది. ఓకే? అయితే చాలామందికి అబద్ధాలు చెప్తారు అన్నట్టు. ఇది చేతబడి అని, ఇది అని చూపిస్తారు. కానీ ఇది మొత్తం ఒక ఫేక్. ఇది ఒక టెక్నాలజీ. సో ఎవరు భయపడు అవసరం లేదు. సో వీడియో కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా అందరికీ తెలవాలనే ప్రయత్నంతో నేను కూడా ముందుకు తీసుకొస్తున్నా. నా వీడియో ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను పెట్టుకుంటూ వస్తున్నా. ఓకే అన్న. నెక్స్ట్ వీళ్ళు ఒక 50-60 మంది లేడీస్
సో వీళ్ళు లంబాడిసే, నేను లంబాడిసే, కానీ నన్ను నా పక్క పొంట ఒక ఊరు పక్క ఊరే, ఎక్కువ దూరం కూడా కాదు, కానీ నన్ను తెలియకుండా అక్కడ బైరల్లో ఉన్నారని నాకు తెలియదు, కానీ వాళ్ళు ఉండి నాకు బయట చెప్పలే, కానీ వాళ్ళు ఈడు ఉన్నాడని తెలుసు, ఇక్కడ నుంచి ఉన్నాడని తెలిసి ఉండి నన్ను ఒక ప్లాన్ గీసి చేసిర్రు. సో నేను కూడా ఆ ప్లాన్ ప్రకారంగా నేను కూడా చేయాలి. సో ఎవరన్నా టీం ఎవరి దగ్గరన్నా ఉంటే మన ఇతర వేరే స్టేట్ నుంచి కానీ, వేరే కంట్రీస్ నుంచి కానీ, వేరే ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, యూపీ నుంచి కానీ, ఎక్కడ నుంచి కానీ ఒక టీం ఉంటే ముందుకు రావచ్చు. సో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. కానీ నా పని స్ట్రిక్ట్ ఉంటుంది, అగ్రిమెంట్తోనే ఉంటుంది. నేను ముందుకుండి ఈ పని నడిపిస్తా. ఓకే అన్న? సో తెలుసుకోండి ఈ టెక్నాలజీ గురించి కూడా. నా ప్రొఫైల్లో ఫేస్బుక్ కానీ, నా ఇన్స్టాగ్రామ్ కానీ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. హిందీలో వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. ఓకే అన్న?